భార్యాభర్తలకు పూర్వజన్మ బంధం ఉంటుందనే ప్రశ్నకు భార్యాభర్తల బంధం ఎన్నో జన్మల నుండి కొనసాగుతూ వస్తుందని నమ్ముతారు. కానీ ఇప్పుడు అలా లేదు. మొట్టమొదట బ్రహ్మ ద్వారా సప్త ఋషులు పరంపురుషుల సృష్టి జరిగింది. తర్వాత కూడా ఇంకా అనేక పరంపురుషుల రచన జరిగింది. వారే దిగిపోతూ దేవతలు అయ్యారు. దేవతల నుండి మనుషులు అయ్యారు. ఎప్పుడూ కూడా పురుషునితో పాటు ఒరిజినల్ మూల ప్రకృతి ఉంటుంది. ఏ విధంగా అయితే శివుని మూల ప్రకృతి శక్తి ఉంటుందో అదేవిధంగా ప్రతి ఒక్క పురుషుని మూల ప్రకృతి ఉంటుంది. కానీ పురుషుడు అనేక శక్తులను సృష్టించినప్పుడు అనేక శక్తులు స్త్రీలుగా మారారు. మొదటి సూక్ష్మంలో ఉన్నారు, తర్వాత స్థూలంలోకి భూమిపైకి వచ్చినప్పుడు వెతుకుతారు కదా. అనగా ఎవరి నుండి అయితే వీరి రచన జరిగిందో వారిని వెతుకుతారు, కనెక్షన్లోకి వస్తారు. అనేక జన్మల్లో మనుషులోకంలో మనుషులుగా ఉండడంతో సంబంధాలు పాడవడంతో ఒక జన్మలో ఒకరు, ఇంకొక జన్మలో ఇంకొకరు, అనగా అనేక జన్మలలో అనేక కనెక్షన్ ఏర్పడ్డాయి. ఒకరి సంకల్పాలు ఇంకొకరు టచ్ అవుతూ ఉంటాయి. సంకల్పాలలో కూడా ప్రేమ ఉంటుంది. మూల ప్రకృతిని మాత్రమే కాకుండా ఇంకా అనేక శక్తులను రచన చేయడం వల్ల ఈ విధమైన పొరపాటు జరిగింది. ఇప్పుడు భార్యాభర్తల సంబంధాలు సరిగా లేకపోవడానికి కారణం తన ఒరిజినల్ మూల శక్తి కాకపోవడమే కారణం.